అందరూ చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. ఓం ఆ ముందల నకరతోన్వితుడైనటువంటి భద్రాద్రి రాముడు లక్ష్మణమూర్తి సీతామాయి యొక్క సన్నిధానంలో చెల్లించి అర్చన చేయండి. స్వామివారి సేవలు ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా సదాశివపేట మండలంలోని వెంకటాపురం గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ వెంకటాపురం గ్రామంలో ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉంది. అలాగే ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. భక్తులు కూడా స్వామి దర్శనం చేసుకుని సంతోషంగా వెనక్కి వెళ్తున్నారు. సో ఏర్పాట్లన్నీ చేసిన ఆలయ కమిటీ వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అత్యంత పర్వదినం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్క వైష్ణవ దేవాలయంలో, ప్రతి ఒక్క వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు పొద్దున్నే 3:30 నుంచి కూడా ఆ యొక్క వైకుంఠ ద్వారం ద్వారా భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఆ యొక్క స్వామివారి కృపకు అందరూ పాత్రలవుతున్నారు. అలాగే మా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు, అలాగే ఇక్కడ వెంకటాపురంలో అత్యంత పవిత్రంగా అత్యంత మహిమగల ఈ యొక్క వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకుంటున్న, వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్న మా సదాశివపేట పట్టణ మండల ప్రజలందరికీ కూడా పేరు పేరున వారికి ఈరోజు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలే కాకుండా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో అందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. ఈరోజు ఇంత గొప్పగా ఏర్పాట్లు చేసిన ఈ యొక్క మా వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులకు, అలాగే కన్నమయ్యలేక ఈరోజు ఈ యొక్క మందిరాన్ని కూడా ఇంత గొప్పగా ప్రముఖ సింహదాతగా నిలబడుతున్న మా శత్రుఘ్నుడి సేటు గారికి కూడా, అలాగే ఇక్కడికి విచ్చేస్తున్న భక్తులందరికీ కూడా పేరు పేరున వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మండలం వెంకటాపురం గ్రామంలో స్వయంభూ వెంకటేశ్వర విగ్రహం 400 సంవత్సరాల క్రితం ఒక స్టోన్కి వెలిసింది. దాన్ని 400 సంవత్సరాల నుండి ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నది. అదేవిధంగా ఒక 8 సంవత్సరాల నుండి వెంకటేశం ప్రెసిడెంట్ గారు వారి ఆధ్వర్యంలో వారి బృందమంతా ఎంతో కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయానికి 1000 మంది దర్శనానికి రావడం మా సదాశివపేట పట్టణానికే ఒక అలంకరణగా అనిపిస్తుంది. మరి ఎంతో వైభవంగా శనివారం చూస్తుంటే అన్నదాన కార్యక్రమం గిట డేట్స్ గిట లేకు అంతమంది ఇక్కడ అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడున్న ప్రజలందరూ. మరి ఎంతో చక్కగా ఇక్కడ పూజా కార్యక్రమంలో భక్తులు ఏది కోరుకున్నా అది ఇక్కడ జరుగుతున్నందుకు 1000 మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. నేనే ప్రత్యక్షంగా ఒక కోరిక కోరుకున్నా, ఇక్కడ ఒకసారి తప్పకుండా జరగంగానే మళ్ళీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి ఈ ఆలయం అభివృద్ధి చేస్తున్నందుకు వారి ఆలయం కమిటీ వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి భక్త మహాశయులందరి సహాయ సహకారాలతో ఈరోజు దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు ఏర్పాట్లను బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. మరి భక్తులు కూడా అత్యధిక సంఖ్యలో పోయినసారి కన్నా ఎక్కువనే వస్తున్నారని అంచనా ఉంది. దాదాపు 15,000 నుంచి 20,000 మంది ఈసారి దర్శించుకుంటారని మాకు అంచనా ఉంది. జనాలు ఉదయం నుంచి కొంత తక్కువ ఉన్నప్పటికీ ఇప్పటికీ బాగా జనాలు పెరుగుతూ ఉన్నారు. మరి ఇంకా ఎక్కువ కూడా పెరిగే అవకాశం ఉంది. కావున జనాలకు తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈరోజు ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం నుంచి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు
ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క స్వామివారిని దర్శించుకోవాలని మరోసారి కోరుతూ మరి ఈరోజు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తజనులు చాలా సంఖ్యలో వస్తున్నారు. మాకు దినదిన అభివృద్ధి జరుగుతుంది కాబట్టి పురాతనమైన మందిరం ఇది. 400 సంవత్సరాల క్రితం మందిరం. దాని పునర్నిర్మాణంతో భక్తుల ధనములతో దినదిన అభివృద్ధి చెందుతుంది. కావున ఈ భక్తులు ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.